నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ పార్టీ పటిష్టతకు కృషి చేసే నాయకులు, కార్యకర్తలు అందరూ కోరుకుంటున్న మేరిగ మురళిని గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాలని నేను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరానని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడి. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని, టీడీపీలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి. ప్రగతి సేవా సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తుందని ఇన్నర్వీల్ క్లబ్ మాజీ అధ్యక్షురాలు మరియు మహిళా మండలి కార్యదర్శి స్నేహలతారెడ్డి వెల్లడి. కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జనవరి 12, 13, 14 తేదీల్లో అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు మాస్టర్ క్రికెట్ లీగ్ వెటరన్ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కనుమూరి హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అధినేత కనుమూరు హరిశ్చంద్రారెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. గూడూరు అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియం నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో కనుమూరి చారిటబుల్ ట్రస్ట్ అధినేత కనుమూరి హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ, కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి పర్వదిన సందర్భంగా గత 15 సంవత్సరాలుగా దిగ్విజయంగా మాస్టర్ క్రికెట్ లీగ్ వెటరన్ పోటీలను నిర్వహిస్తున్నామని, గూడూరులోని క్రీడాకారులే కాకుండా బయట ఎక్కడ ఉన్నా కూడా తమ తమ పనులను వదిలిపెట్టి ఈ పండుగ 3 దినాలు ఈ క్రీడల పట్ల ప్రదర్శిస్తూ వస్తున్నారని, కావున క్రీడా అభిమానులందరూ ఈ క్రీడా పోటీలను వీక్షించవలసిందిగా వారు కోరారు. ఈ సందర్భంగా క్రీడా పోటీలను నిర్వహించేందుకు గత వారం రోజులుగా గ్రౌండ్ను ఎంతో కష్టపడి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన మాస్టర్ క్రికెట్ లీగ్ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాస్టర్ క్రికెట్ లీగ్ టీషర్ట్లను సభ్యత కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు, రాజా, మధు, రజని తదితరులు పాల్గొన్నారు. గూడూరు ప్రజలందరికీ నమస్కారం. ప్రతి ఏటా కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ స్పాన్సర్షిప్తో మన గూడూరులో 13, 14, 15 జనవరి 3 దినాల పాటు వెటరన్ క్రికెట్ లీగ్ జరపడం ఆనవాయితీగా వస్తోంది. ఇది 16వ సంవత్సరం. 15 సంవత్సరాలు విజయవంతంగా ఈ టోర్నమెంట్ని మనం ఈ స్టేడియంలో మా సహచర క్రీడాకారులు మాస్టర్స్ క్రికెట్ లీగ్ ఆర్గనైజింగ్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నాము. దీనికి మా తోటి క్రీడాకారులందరూ బయట ఎక్కడ ఉన్నా కూడా గూడూరు కాకుండా తమ తమ పనులను వదిలిపెట్టి ఈ పండుగ 3 దినాలు కూడా ఇంట్లో పండుగ సమయంలో ఉండేది తక్కువైనా ఎక్కువ సమయం గ్రౌండ్లో గడుపుతూ ఈ క్రీడ పట్ల తమకుండే మక్కువను ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఇదే మీ అందరికీ విదితమే. ఈ సంవత్సరం కూడా 13, 14, 15 జనవరి ఈ నెలలో రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. క్రీడాభిమానులందరూ దయచేసి గ్రౌండ్కి వచ్చి మ్యాచ్లు వీక్షించి మమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఈ గ్రౌండ్ని ప్రిపేర్ చేయడానికి మా మాస్టర్స్ క్రికెట్ లీగ్ ఆర్గనైజింగ్ కమిటీ గత వారం రోజులుగా ఎంతో కష్టపడి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అదేవిధంగా రేపటి నుంచి జరగబోయే మ్యాచ్లు కూడా వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. అందరూ తప్పనిసరిగా పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. మీ హరిశ్చంద్ర. వైఎస్ఆర్ పార్టీ పటిష్టతకు కృషి చేసే నాయకులు, కార్యకర్తలు అందరూ కోరుకుంటున్న మేరిగ మురళిని గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాలని నేను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరానని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్ నివాసానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నూతనంగా నియమించబడిన గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరిగ మురళి వచ్చి ఎమ్మెల్యేలను మర్యాదపూర్వకంగా కలిశారు. గూడూరు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, పార్టీ కొరకు మేరిగ మురళి ఎంతో కష్టపడి పనిచేశారని, గత ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే అవకాశం రాలేదని తెలిపారు. ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ మాట్లాడుతూ, పదవి వచ్చినా రాకపోయినా పార్టీ కొరకు పనిచేసిన మేరిగ మురళిని త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేన, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళిద్దరు అయితే ఏమనలేదు కానీ ఇద్దరు, ఒకరు కళ్యాణ్ బిడ్డ సమానం, సోదరి సమానం, వేరే వాళ్ళు రాకూడదని అనుకున్నారే తప్ప వేరే ఆలోచన లేదు. ఇద్దరు కూడా ఏ రోజు కూడా వరప్రసాద్కి రావాలని కోరుకున్న వ్యక్తులే ఇద్దరు కూడా.
పూర్తిగా. ఎందుకంటే అన్నీ కూడా చెవులకు వస్తుంటాయి. అప్పుడు కూడా 2 సార్లు మిస్ అయినప్పుడు కూడా పెద్ద మనసు పెట్టుకుని వరప్రసాద్ గారికి ఇకపోతే నేను అడుగుతాను. ఇప్పుడు అడగడానికి హక్కు ఉంది, మనం ఎవరు కాదంటాను. కానీ కష్టపడి ప్రయాణాలు చేసి జెండాలు మోసి కింద మీద దీక్షలు అవన్నీ చేసిన వాళ్ళం కదా అందరూ అంతే. అలాంటి కాని వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు మీరు కదలాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఏ మురళి గారు అలాగే కళ్యాణ్ గారు. అది వెళ్ళిన తర్వాత ఏమన్నా చేసుకోండి, మా లెటర్లు ఏం జరిగిందంటే ఎవరికి ఏమన్నా చేసుకోండి, కానీ పలానాళ్ళకి ఉన్న వాళ్ళకి చేసుకోండి. ఆ నిమిషమే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చింది. అలాగే సో అలా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇలాగే వస్తున్నాయి రూమర్స్ అవి వచ్చేస్తున్నాయి అని చెప్పేసి నేను వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి చక్కగా డీటెయిల్ లెటర్ రాసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు అని చెప్పి స్పష్టంగా లెటర్ రాసి తీసుకువెళ్ళాను. ధనంజయ రెడ్డి గారిని పిలిపించి లెటర్ అంతా చూడడం జరిగింది. చేసిన తర్వాత అప్పుడు అన్ని విధాల అర్హుడు, పార్టీకి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి, నా గెలుపుటప్పుడు కారకుడు, నా గెలుపు అంటే వైఎస్ఆర్ పార్టీ, నా గెలుపు 2 కలిపి ఉంటుంది. సో అప్పుడు నేను అనుకున్నాను ఇది మంచి అవకాశం నాకు, నేను 2 చూసిన వ్యక్తిని కదా. ఆ తర్వాత ప్రజల్లో ఉండాలంటే అది వేరే విషయం. సో ఇది ఒక అవకాశం కనుక మళ్ళా ఏ విధంగా ఆ రోజు ఏ మాత్రం నిస్వార్థంగా నాకు గెలుపు వారు కృషి చేశారో అదేవిధంగా నేను చేయాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఆ వీళ్ళు కూడా నాకు ఇవ్వాల్సిన అవకాశం ఇచ్చారు చెప్పుకోవడానికి. సో మనం అందరం కలిసి మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతమ నాయకులు, అధ్యక్షులు, వారు ఆశీస్సులతో వస్తున్నారు. అప్పుడున్న పరిస్థితుల వల్ల కుదరలేదు. సో ఖచ్చితంగా ఈసారి అవకాశం మనకు లేనప్పుడు ఖచ్చితంగా అన్నకే మనం చెప్పాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. సో ఎమ్మెల్యే గారు కానీ ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారి ముందు ఉంచడం జరిగింది. సో ఫస్ట్ రోజు నుంచి మేము కలిసికట్టుగా ముఖ్యమంత్రి గారి డెసిషన్ ప్రకారం పోవాలని చెప్పి డెసిషన్కి వచ్చినాక అందరం మొదలన్న పేరు ప్రతిపాదించడం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయనకున్న ఓర్పు, నిజంగా చెప్పాలంటే చాలా ఓర్పు. ఇదే ఇక్కడే దించుకొని నేను ఎమ్మెల్సీ అయినాక ఉప ఎన్నికలకి వచ్చాను. నేను వచ్చిన రోజు ఆ రోజు మురళన్న స్పీచ్ ఒకటి ఇచ్చారు. పార్టీని నమ్ముకున్నా, పార్టీ కోసం కష్టపడ్డాం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గుర్తిస్తారని చెప్పేసి మంచి రోజులు వస్తాయని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఆ రోజు మెన్షన్ చేస్తే నేను అని చెప్పాను, అన్న త్వరలోనే మంచి రోజులు వస్తాయంటేనే వెంటనే ఎమ్మెల్సీగా పదవి ఇచ్చారు. తర్వాత విప్పు చేస్తారు. తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఆయన టార్గెట్ ఏదైతే 8 రోజులు ఓపికగా ఉన్నారో, చాలా కష్టం అలాగ ఉండవు. కానీ ఎందుకంటే చాలా కార్యక్రమాల్లో చూశాను, అంటే అందరికీ ప్రోటోకాల్ పోస్టులు ఉన్నాయి, ఆయనకి లేవు. అలాంటి పరిస్థితుల్లో కానీ చాలా ఎమ్మెల్యే గారు గెలవటం అంత ఓటింగ్ ఎవరికి రాలేదు. ఆ చరిత్రను ఇప్పుడు తిరగరాయమని మన మురళి గారికి తిరగరాయమని అందరం కలిసి కట్టుగా పనిచేద్దాము. తప్పనిసరిగా మనకి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులే గెలిపిస్తాయని జనంలో కూడా తీసుకెళ్ళాలి. మురళి గారు నియోజకవర్గం మొత్తం తిరుగున్నారు, నాయకులు కానీ అందరూ అక్కడ ప్రజలతో అంతా మమేకమై ఉన్న మురళి గారికి ఈ నియోజకవర్గం కొత్తగా ఏమి అనిపించదు. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే వ్యక్తిగా మురళి గారిని ప్రతి ఒక్కరూ ఆదరించాలని, మంచి వ్యక్తిని మళ్ళీ మన గూడూరుకి ఎమ్మెల్యేగా తీసుకురావాలని కోరుకుంటున్నాను. నిజంగా మన గూడూరు పట్టణ ప్రజలందరి తరఫున కూడా నేను మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో చక్కటి కార్యక్రమాలు చేసి అభివృద్ధి అనేది గూడూరులో చూపించిన ఎమ్మెల్యే గారుగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆయన ఏ మాత్రము తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని, టీడీపీలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ శంఖం గురించి జయహో బీసీ సదస్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు పార్టీలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని, పార్టీ ప్రారంభం నుంచి అత్యధిక సంఖ్యలో బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీసీలు పార్టీకి అండగా నిలిచి విజయం సేవకులు
చాలని ఆయన కోరారు. ప్రస్తుత తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అని, ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా మేధా రవిచంద్ర ఆయన కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి అని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని సునీల్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మునుస్వామి యాదవ్, బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిట్టేటి పెరుమాళ్ల, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రుద్రకోటి సదాశివం, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, తెలుగు మహిళా రాష్ట్ర కార్యదర్శి లీలావతి, పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహీం, రూరల్ అధ్యక్షులు కొండూరు వెంకటేశ్వర్లు, రాజు తదితరులు పాల్గొన్నారు. అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మొత్తం ప్రాధాన్యత బీసీలకి ఇచ్చానని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు డయాస్ మీద కూర్చుంటే అంతా బీసీలే. ఒక పక్క యనమల రామకృష్ణుడు, ఒక పక్క కాలువ శ్రీనివాసరావు గారు, ఒక పక్క అచ్చెన్నాయుడు గారు, ఈ విధంగా బీసీలుకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో కూడా బీసీల ఓట్ల వల్లే తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఈసారి కూడా బీసీలందరూ కూడా కష్టపడి ఓట్లేస్తే తెలుగుదేశం పార్టీ గెలవాలంటే బీసీలే ముఖ్యమైన ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా బీసీలు ఏ విధంగా పార్టీని గౌరవించారో అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా బీసీలను గౌరవించి గౌరవ స్థానంలో పెట్టిన విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు ఉదాహరణ ఎక్కడో బాబుల మనం ఈ జిల్లా తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు ఒక బీసీ. ఒకసారి ఎట్టు పెట్టారు, చాలా కులాలు ఉన్నాయి ఇక్కడ, కానీ బీసీకే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్ర మొత్తం మీద ట్రబుల్ షూటర్ మేధా రవిచంద్ర గారు, ఈరోజు చక్రం తిప్పే రవిచంద్ర గారు ఒక బీసీ గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి పదవులు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మా గూడూరు కాన్స్టిట్యూన్సీ బీసీ సోదరులు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఉదయం చాలా మంది వచ్చారన్న, తర్వాత రకరకాల పనుల మీద వెళ్ళిపోయిన పండుగ. కాబట్టి నిజంగా ఇది కేవలం గూడూరు టౌన్, గూడూరు రూరల్ మండలం మాత్రమే అన్న, కాన్స్టిట్యూన్సీ కాదు ఇది. మళ్ళీ చిలుకూరు ఉంది, కోట ఉంది, వాగాడు ఉంది, చిట్టమూరు ఉంది. సపరేట్గా మండల వారీగా పెట్టాము. ఇక గూడూరు మండలం దగ్గర కాబట్టి వెంకటేశ్వరరాజు గారు, పులిమిశ్రీరన్న, మా చెంచరామయ్య వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడు చూడనటువంటి బీసీలు కూడా ఈరోజు ఇక్కడ రావడం నిజంగా చాలా సంతోషం. అసలు వస్తారనుకోలేదు, వాళ్ళందరూ కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇదే ఊపు మన దేశో బీసీ కూడా ఇక్కడ నుంచి మన నియోజకవర్గ అధ్యక్షుడు బాలకృష్ణ యాదవ్ గారు కూడా పోయినారు, మధు యాదవ్ గారు పోయినారు. ఆడ ఎంత ఊపులో ఉన్నారో బీసీలు అంత ఊపులో ఉన్నారు. అదే ఊపిని మన గూడూరు నియోజకవర్గంలో కూడా మీరు కొనసాగిస్తారని చెప్పి. ప్రగతి సేవా సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తుందని ఇన్నర్ వీల్ క్లబ్ మాజీ అధ్యక్షురాలు మరియు మహిళా మండలి కార్యదర్శి స్నేహలత రెడ్డి తెలిపారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల ఆవరణలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రగతి సేవా సంస్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన స్నేహలత రెడ్డి మాట్లాడుతూ ప్రగతి సేవా సంస్థ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ముగ్గుల పోటీలను నిర్వహిస్తూ మహిళలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్, ఆంధ్ర మహిళా మండలి మరియు ప్రగతి సేవా సంస్థ నిర్వాహకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు పాపం మమ్మల్ని గుర్తుపెట్టుకొని 3 years నుంచి ఇక్కడికి జడ్జెస్గా పిలుస్తున్నారు. ముఖ్యంగా దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి చంద్రశేఖర్ గారికి, వాళ్ళ టీం మెంబర్స్ అందరికీను. వాళ్ళు 2019లో స్టార్ట్ చేసామని చెప్పారు ఈ ప్రగతి సేవా సంస్థని. 4 years అయింది, 62 మెంబర్స్ ఉన్నారు అని చెప్తున్నారు. చాలా గొప్ప విషయం అది, అంతమంది మెంబర్స్ జాయిన్ కావడం 4 yearsలో. ఇంకా మనం టీవీ ఆన్ చేసామంటే, శివాజీ ఛానల్ కానీ సిఆర్ ఛానల్ కానీ ఆన్ చేసామంటే ముఖ్యంగా ఆ ప్రోగ్రాం వీళ్ళది ప్రగతి సేవా సంస్థ వాళ్ళ ప్రోగ్రాం లేదన్న రోజే ఉండదు, ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటారు. అట్లాగే కరోనా పీరియడ్లో కూడా వీళ్ళు చాలా ఎన్నో సేవలు చేశారు. దానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా ముగ్గుల విషయం గురించి చెప్పాలంటే ఇప్పుడు విష్ణక్క అన్నీ చెప్పేశారు. సిరాజ్ కూడా సెలెక్ట్ చేసాడు, దీన్ని ఫస్ట్ వస్తాను మేడం, ఆ ముగ్గు చాలా బాగుంది, మేము చేసేదే కాదు అబ్బాయి కూడా చెప్పాడంటే చూడండి దాన్ని బట్టి. ఇంకా గాలిపటాలు వేశారు, చెరుకు గడలు వేశారు, ఇంకా పొంగలి కుండలు, ఇంకా పక్కాగా వివరంగా చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా
ఎందుకంటే వాళ్ళ కష్టానికి చాలా తక్కువ. కాకపోతే స్పోర్టివ్గా తీసుకొని ఇక్కడ దాకా వచ్చి ఇది ఒక గెట్ టుగెదర్ అందరూ కలిసి చేయాలన్నది ఒక ముఖ్య ఉద్దేశం. అదేవిధంగా ప్రగతి సేవా సంస్థ కూడా ఎందుకు మా మహిళల్ని పిలుస్తామంటే వాళ్ళు ఇంటికి అమ్మ, భార్య, చెల్లెలు, మన కుటుంబంలో లేడీస్ ఎంత ముఖ్య భూమిక పోషిస్తారో అంత సంతోషంగా ఉంటుంది ఆ ఇల్లు కూడా. ఈ ప్రగతి సేవా సంస్థ కూడా అంత చక్కగా మాకు ఆశీర్వాదాలు వాళ్ళ నుంచి తీసుకుంటేనే మాకు ప్రగతి సేవా సంస్థకి ఇంకా ముందుకు పోయేదానికి కూడా దోహదపడుతుంది. కాబట్టి మేము కూడా ఇప్పుడు మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా మాకు ఇంత ప్రోత్సాహం కానీ ఇవ్వకుండా కానీ ఉంటే, అంటే మాలో కూడా ఉద్యోగస్తులు భార్యలు చాలామంది ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఈ విధంగా సేవ, అంటే నెలకి 20 రోజులు ఈ నెలలో అయితే మీరు మాకు సెలవులు అయితే ఈ ఒక 7 రోజులు మీరు ఇంట్లో ఉండకుండా బయట ఇవన్నీ చేస్తారని వాళ్ళు ఒక్కరంత కానీ గట్టిగా కానీ తిప్పారంటే ప్రగతి సేవా సంస్థ కాస్త కొద్దిగా వెనక్కి వెళ్ళిపోతుంది. ప్రగతి సేవా సంస్థ వాళ్ళు చాలా మంచి ప్రోగ్రాంలు చేస్తూ ఉంటారు. దాంట్లో కొన్నిట్లో మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. దానికి కూడా మాకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు మాకు పెద్ద పనిష్మెంట్ నిజం చెప్పాలి. పోయిసారి ఈజీగానే ఉండింది, ఇది జడ్జెస్గా మేమే వచ్చాము, ఈజీగా ఉంది. ఈసారి చాలా కష్టంగా ఉంది. మనకు పండగ నెల అంటే ఆడవాళ్ళకి అందరికీ మంచి ఎక్సర్సైజ్ లాగనమాట. నిద్రలేసి పొరవప్పుడు ఎప్పుడు లేసినా పర్వాలేదు, కానీ పనులు చేసుకునే వాళ్ళకి, మాలాంటి సోంబేర్లకు కాదు, పనులు చేసుకునే వాళ్ళకి నిద్రలేసి వాకిలి ముందు కళ్ళాపు చల్లి చక్కగా ముగ్గులు పెట్టుకుంటాము. దాని పోయే వాళ్ళందరూ ఆగి మరీ చూసిపోతారు. మేము పిల్లకాయలప్పుడు కూడా దానికోసం పోటీ పడి వేసేవాళ్ళం వాకిళ్ళ ముందు. మనకు పండగ అంటే పాత రోజుల్లో అమ్మవాళ్ళు అందరూ, మనందరికీ తెలుసుంటుంది, మీకేమో తెలియదు, కానీ తిప్పుళ్ళ ముగ్గు అనేది చాలా ముఖ్యం అన్నమాట. అందరం ఇప్పుడు అంత కర్ర ముగ్గులు వచ్చేసాయి. తిప్పుళ్ళ ముగ్గు దాంట్లో ఏ చుక్కనెట్ట కలపాలి అనేది మన తెలివంతా ఉపయోగపడుతుంది. దాంట్లో మన తెలివిని ఉపయోగిస్తేనే ఆ ముగ్గు కరెక్ట్గా వస్తుంది. ఏ మాత్రం చుక్క తప్పైనా, అది కర్ర వేయడం తప్పైనా ఆ ముగ్గు మొత్తం మళ్ళీ చూసుకుంటుంటాను. అట్లా కాకుండా ఇక్కడ వేయడం కూడా నీట్గా వేస్తున్నారు. ఫస్ట్ దాని మరి ఈరోజు సేవే లక్ష్యం సేవే పరమార్థం అనే నినాదంతో ప్రగతి సేవా సంస్థ ఇప్పటికీ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ముందుగా ప్రగతి సేవా సంస్థకి ధన్యవాదాలు. మామూలుగా జనరల్గా మనం ఎప్పుడైనా చూస్తే ఏ సంస్థ అయినా లాంగ్ స్టాండ్లో నిలబడటం అనేది చాలా కష్టం. అన్న చంద్రశేఖర్ అన్న 12 మందితో స్థాపించి ఇప్పుడే చెప్పాడు, మామూలుగా అయితే ఒక 4 సంవత్సరాల్లో ఒక 40 ప్రోగ్రామ్స్ చేసేదే చాలా ఎక్కువ, కానీ ఇప్పటికి 400 పైచిలకు ప్రోగ్రామ్స్. దాంట్లో ముఖ్యంగా కరోనా సమయంలో ఎన్నో కార్యక్రమాలు ప్రత్యక్షంగా నేను కూడా చేస్తాను. అదేవిధంగా విన్నర్ వీలు మహిళా మండలి సభ్యులకు, మా ప్రతి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ ముగ్గురు పోటీలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీరందరూ వచ్చి ఇంత ఉత్సాహంగా ఇక్కడ పార్టిసిపేట్ చేసి అందరూ, నా దృష్టిలో అయితే అందరూ గెలిచినట్టే. ఎందుకంటే ఒక ముగ్గురు చూసినా ఏ ముగ్గు అందరూవి గ్రేట్గా చేస్తున్నారు, చాలా బాగుంది. ఈ 5th యానివర్సరీ సందర్భంగా మా సంస్థ ఏర్పాటు చేసిన ఇలాంటి ప్రోగ్రామ్స్, అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఘన విజయం సాధిస్తూ ఘనంగా, అంటే మన టౌన్లో చెప్పాలి ఘనంగా పూర్తి చేసుకుని 5వ సంవత్సరంలో ఏర్పడుతూ మంచి వార్షికోత్సవాన్ని జరుపుకుంటుంది. ఆ విధంగా మాసోత్సవాలాగా 2వ తేదీ నుంచి 30వ తేదీ దాకా ప్రతిరోజు ప్రోగ్రాం లాగా ఈ కార్యక్రమం నడిపించడం చాలా కష్టసాధ్యం. అది మా అధ్యక్షులకే సాధ్యపడింది. తర్వాత ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్స్ పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం దాదాపు డబల్ అయినారు. నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ అవుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే మా అధ్యక్షులు 5 మంది 10 మందికి ప్రైజెస్ అనౌన్స్ చేశారు కాబట్టి ఇంకా ఘనంగా జరుపుకుంటారని చెప్పి. వైకాపా నాయకులు కార్యకర్తల మన్ననలు పొంది 2వసారి నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకుంటున్నందుకు అందరికీ రుణపడి ఉంటారని, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన మేరిగ మురళీధర్ తెలిపారు. గూడూరులోని సనత్ నగర్లో ఉన్న నివాసంలో పలువురు నాయకులు, అధికారులు ఆయనను కలిసి అభినందించి సత్కరించారు.
గూడూరు పట్టణంలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మరియు గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి మేరకు మురళీధర్ నివాసం వద్ద ఆయన అభిమానులు బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మురళీధర్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసమే పనిచేశానని, ఏనాడు ఏమీ ఆశించలేదన్నారు. జీవితాంతం జగన్మోహన్ రెడ్డి వెంటే నడుస్తానని ఆయన వివరించారు. ముఖ్యంగా పట్టణ ప్రజలకు అందరూ కూడా నమస్కారాలతో ఒక చిన్న విషయం మీకు తెలియజేసుకుంటున్నాను. నమ్మకం అనే పడవలో ప్రయాణిస్తూ మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మనసును కోరుకొని, అదేవిధంగా మా నియోజకవర్గ కార్యకర్తలు నాయకులు మన్ననలు పొంది రెండోసారి నన్ను పార్టీ సమన్వయకర్తగా అవకాశం కల్పించినటువంటి మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఆ జన్మాంతరం ఆయన నాయకత్వంలోనే పనిచేస్తారు తప్ప ఇంకో రకమైన పొరపాటు చేయనని మీ ద్వారా తెలియజేసుకుంటూ, నేను పార్టీకి గ్యారంటీ అని మీ అందరి ద్వారా మీ అందరికి కూడా మరి వీళ్ళ ద్వారా నేను తెలియజేస్తున్నాను. మరి మంచి వాతావరణంలో గూడూరు తీసుకుపోయేందుకు 8 సంవత్సరాల నుంచి నన్ను గమనిస్తున్నారు. 8 సంవత్సరాలు కూడా పార్టీ శ్వాసగానే నేను ముందుకెళ్ళాను తప్ప ఎలాంటి స్వార్థ ప్రయోజనాల కోసం ఇంకో రకం కోసం పార్టీ మారే తత్వం కాదు. పార్టీ చేపట్టుకుంటే జీవితాంతం పార్టీతోనే ఉండే మనస్తత్వం. నన్ను ఆశీర్వదించవలసిందిగా మీ ద్వారా. ఉమ్మడి జిల్లాలోనే ఎంతో ఔన్నత్యంగా గొప్పగా ఆలోచించే గుణవంతులు కలిగినటువంటి గూడూరు నియోజకవర్గ ప్రజలకు, పెద్దలకు, పూజనీయులకు అందరికి కూడా నేను మహిళలకు, యువతకి, అందరూ కూడా కార్మికులకి, రైతులకి అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ సంక్రాంతి మీకు గొప్పగా ఆయుర ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ ఇవ్వాలని కోరుకుంటూ మనశ్శాంతితో ముందు ప్రయాణం కావాలని కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటాను. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణం రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తూ ఉండగా కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై చెల్లకూరు మండలం భూదానం టోల్ ప్లాజా సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న తిరుపతి ప్రాంతానికి చెందిన ఈశ్వర్ మరియు రమణమ్మ అనే 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, వారు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. నిందితుడు ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలోని ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి కొనుగోలు చేసి తిరుపతి పట్టణంలో విక్రయించేవారమని తమ దర్యాప్తులో వారు ఒప్పుకున్నట్లు తెలిపారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. మనం గూడూరు సబ్ డివిజన్ పోలీస్ పరిధిలో బోధనం దగ్గర టోల్ ప్లాజా దగ్గర మనం వెహికల్ చెక్ చేస్తూ ఉన్నాము రోజువారీ. ఈరోజు రాత్రి సుమారుగా ఎర్లీ మార్నింగ్ 4 o'clock ప్రాంతంలో మనం బస్సులు చెక్ చేస్తూ ఉంటే ఒక 2 అనుమానాస్పదంగా మనకి మన సిఐ గారికి గూడూరు రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి గారికి, చిల్లకూరు ఎస్ఐ గారు అంజిరెడ్డి గారికి అనుమానాస్పదంగా 2 వ్యక్తులు తరలించడం జరిగింది. దాంట్లో ఆ బస్సులో చెక్ చేస్తే వారి వద్ద సుమారుగా ఒక 5 ప్యాకెట్స్ అంటే 10 kgs గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వారి పేర్లు ఈశ్వర్, రమణమ్మ, బిలాంగ్స్ టు తిరుపతి వెళ్తున్నామని చెప్పారు. వాళ్ళు తిరుపతిలో ఆటో నడుపుకుంటామని చెప్పారు. వారు ఆ ఈశ్వర్ అనే అతను చెప్పే వర్షన్ ఏంటంటే, నేను చెడు వ్యసనాలలోని ప్యాకెట్లో ఆడాను, అప్పుల్లో పడిపోయాను, నాకు వేరే వాడు చెప్పినందువలన నేను అటు ఏఓబి ఒరిస్సా బార్డర్ దాకపోయి ఏజెన్సీ ఏరియాలో ఉన్నాయి, అటు సుమారుగా thousands of acres అడవులు ఉంటాయి, బాగా అడవుల్లో అటు వేరే వాళ్ళు ఉన్నారు, ఇస్తానికి చెప్పారు. దానికి పోయి నేను ఒక 10 kgs తెచ్చుకుంటున్నాము. ఇంతకుముందు కూడా వెళ్ళాము మేము, తెచ్చుకొని ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్లకు కానీ, ఈ పాత ఇనుము అమ్మే వాళ్ళకి కానీ, వర్కర్స్కి కానీ, నేను ఆటో నడుపుతుంటాను. నేను కానీ మా అత్తయ్య ఒక ఆమె ఉందంట, వాళ్ళ ముసలమ్మ ఒక ఆమె ఇంటి దగ్గర, ఆమె ద్వారా అమ్మారంట. ఆమె మీద కేసులు ఉన్నాయంట, ఓల్డ్ కేసులు మన వాళ్ళు పెట్టారు. పోలీసు వారు, సబ్ వారు ఆమె మీద కేసు పెట్టారు వాళ్ళ అత్త మీద. ఈ విధంగా వీళ్ళు ఈ సంపాదన నేర్చుకొని కష్టపడకుండా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఇలాంటి పనులు చేస్తూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఒక మత్తు పదార్థాలని, వీటిని మత్తు పానీయాలు ఏమంటారు, వీళ్ళు ఏం చెప్పుకుంటారంటే, అక్కడ పోయి ఏదో ఈ గంజాయి తాగితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని, గంజాయి తాగితే వాళ్ళు చేసే పనిలో ఉన్న అలసట కోల్పోవచ్చని, గంజాయి తాగితే ఏదో ఆకలి ఎక్కువ అవుతుందని వాళ్ళు చెప్పుకోవటం.
ఏదో నవ్వుకుంటారంట, ఏదో చెప్పడం అన్నీ ఏంటంటే ఇట్లాంటి మాటలు, చేతగాని మాటలను చెప్పుకొని ఒక సొసైటీలో ఒక రకమైన ఒక మెసేజ్ పంపిస్తారు. ఇలాంటి దిక్కుమాల మెసేజ్ పంపించి కొత్త వాళ్ళు కూడా అట్రాక్ట్ చేయాలంటే వాడు వ్యాపారాన్ని పెంచుకోవాలి. అలాంటి మెసేజ్ను పంపించి అట్రాక్ట్ చేసుకోవడానికి, బిజినెస్ పెంచుకోవడానికి ఇలాంటి అబద్ధాలు అన్నీ చెప్పి కుర్రవాళ్ళు కానీ, ఒక వ్యవస్థలో ఒక మనిషి మత్తులో జోగుతుంటే ఆ సొసైటీకే లాసు. అతను యాక్టివ్గా ఉండి అతని సొసైటీకి మంచి ప్రొడక్టివిటీ వచ్చే ఒక పని చేస్తే ఆ సొసైటీకి. వైకాపా అధికారంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని సీఎం జగన్మోహన్ రెడ్డి అడగగానే గూడూరు పట్టణంలో మార్కెట్ నిర్మాణానికి నిధులు కేటాయించారని ఎమ్మెల్యే వరప్రసాదరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ను ఆయనతో పాటు ఎమ్మెల్సీలు మేరిగ మురళీధర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనములు ప్రారంభించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ను ఎమ్మెల్యే వరప్రసాదరావు, ఎమ్మెల్సీలు మేరిగ మురళీధర్, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, స్వచ్ఛంద్ర సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనములు శిలాఫలకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే వరప్రసాదరావు మాట్లాడుతూ పార్టీకి కష్టపడ్డ వ్యక్తి మేరిగ మురళి అని కొనియాడారు. పట్టణంలో మార్కెట్లు, రైతు బజార్, హైవే వంతెన వంటి అభివృద్ధి పనులను తమ హయాంలో చేపట్టామని గుర్తు చేశారు. 80 లక్షల రూపాయల వ్యయంతో చేపల మార్కెట్ పనులు కూడా మొదలయ్యాయన్నారు. అది మాకు అదృష్టం. అలాగే కూరగాయల మార్కెట్ కానివ్వండి, పుల్లమ్మ సత్రం ఎంతో కీలకమైనది మనం చేయడానికి. అది ఆ హెచ్ఆర్ఎంసీ హిందూ దేవాదాయ శాఖకి సంబంధించింది. మేమైతే చక్కగా చేసి వారికి ఇచ్చేసేయడం జరిగింది. అలాగే హాస్పిటల్ కానివ్వండి, ఆటోనగర్ కానివ్వండి, ఫ్లైఓవర్ కానివ్వండి, అలాగే టీటీడీ కానివ్వండి, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవన్నీ కూడా. అలాగే ఫైల్ ఏరియాలో ల్యాండ్ మిగిలిపోతే అది చక్కగా తీసుకోవడం. ఆ తర్వాత అల్లూరు ఆదిశేషారెడ్డి గారి స్టేడియంలో కూడా చేయడం. ఇలా అలాగే కాలువలు, దూడల కాలువ, అలాగే నాయుడు కాలువ కూడా నిధులు పెట్టించడం, శుభ్రం చేయించడం. దానికి వెంటనే నిధులు లేకపోతే నేను బాధ్యత తీసుకుని చేయించడం. ఎందుకు చాలా ఆలస్యం చేసామంటే ఈ శిలా పథకాలు వేయకోకుండా దాదాపు నేను 175 కోట్లు మన నియోజకవర్గానికి నా కృషితో తీసుకురావడం ముఖ్యం. మామూలుగా గడప గడపగా అవి కాకుండా అవన్నీ కూడా వారు స్వహస్తాలతో ముఖ్యమంత్రి గారికి 175 కోట్లు చాలా చిన్న విషయం అయినప్పుడు కూడా వారితో వర్చువల్తో కన్నా చేయిద్దామని చెప్పి నేను అంతసేపు ఆలస్యం చేయడం జరిగింది. అయినా వారు ఈ ఎన్నికల సమయంలో చాలా బిజీగా ఉంటారు కనుక ఒక్కొక్కటి ప్రజలకు అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్కరు కూడా కొత్త ఆ 2 కోట్లు దాని నుంచి తీసుకొచ్చిన తర్వాత కమిషనర్ గారు చెప్పినట్టుగా మరో 80 లక్షలతో చక్కగా కాంపౌండ్ వర్క్ కానివ్వండి, దాంతోపాటు ఫ్లోరింగ్ కూడా నీట్గా చేసి డ్రైనేజ్ కూడా ఇక్కడ కట్టించి, దాంతోపాటు ఇదివరకు ఇక్కడ మహిళలు, పేద మహిళలు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు కనుక వారిని ఎవరిని విడిచిపెట్టుకోకుండా వారు పొలాల్లో పండే ఆ కొత్తిమీర కానివ్వండి, అవన్నీ కూడా గోంగూర అవన్నీ అమ్ముకోవడానికి కూడా చక్కటిగా ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. గూడూరు ప్రజలు ఇబ్బంది పడకూడదు, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉండకూడదు. ఒకవేళ మత్స్యకారులకు అంటే చేపల మార్కెట్ ఉన్నప్పటికి కూడా అది ఎవరు ఉపయోగించట్లేదు కనుక ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడే చేయాలనే ఉద్దేశంతో ఈ 80 లక్షల పైచిలుకుల్లో ఫిష్ మార్కెట్ కూడా పనులు ప్రారంభించారు చక్కగా. అలాగే మరుగుదొడ్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ తాగునీరు కూడా చక్కగా ఏర్పాటు చేస్తారు. అన్నీ కూడా వసతులు. దీన్ని కట్టడానికి 2 కోట్ల రూపాయల వ్యయంతో ఈ షాప్స్ కట్టడం జరిగింది. దీంట్లో ఇంకా ఈ 2 కోట్ల వర్క్స్తోనే కాకుండా ఇంకా ఒక 48 లక్షల స్పెషల్ ఎమ్మెల్యే గారి స్పెషల్ గ్రాంట్తో ఈ మటన్ ఫిష్ షాప్స్ కూడా అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇంకొక 45 లక్షలు వస్తే లోపల ఇంటర్నల్గా సీసీ రోడ్స్ కానీ, ఈ డ్రైన్స్ కానీ, కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ చేయడానికి అనుమతులు వచ్చేసి అమౌంట్ శాంక్షన్ కూడా అయిపోయింది. మన గౌరవ శాసనసభ్యుల వారు 2019 నుంచి ఇప్పుడు జరగబోయేటటువంటి ఈ ఓపెనింగ్ వరకు ఈ మార్కెట్ని మీ అందరికి కూడా ఓపెనింగ్ చేసి మీకు అంకితం చేస్తారని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో 200 కోట్లు 2 కోట్ల రూపాయలతో మార్కెట్ నిర్మించి డ్రైన్స్, ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్లకు కూడా మరొక 80 లక్షల రూపాయలని ఆయన సొంత నిధులతో మంజూరు చేసి ఈ గూడూరు పట్టణంలో అభివృద్ధికి ముఖ్య భూమికి నిర్వహించినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి మనం అందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, ఇది ఒక్కటే కాదు, మాల్ సెంటర్ నుంచి దాదాపు సొసైటీ సెంటర్ వరకు ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అన్ని ఆక్యుపేషన్ చేసినా కూడా
ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా వాటన్నిటిని కూడా మన గౌరవ శాసనసభ్యులు వారు అందరినీ పిలిపించి ప్రజలకి ఆమోదయోగమైనటువంటి విధంగా ఆ పనులు పరిష్కరించారు. అదేవిధంగా బస్టాండ్లో నూతనంగా నిర్మించినటువంటి రైతు మార్కెట్, రాజా వీధిలో రోడ్లు, ఇవన్నీ కూడా గౌరవ శాసనసభ్యుల వారి యొక్క అభివృద్ధిలో భాగం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనటికి కూడా అంత సుందరంగా తీర్చిదిద్ది దాన్ని ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు కూడా ఈ కూరగాయల మార్కెట్ను కూడా వారి కృషి, వారి పట్టుదల, వారు అధికారులు ఎప్పటికప్పుడు వారికి సజెషన్ ఇస్తూ వారి త్వరితగతిన పూర్తయ్యేలాగా వారి అన్ని పనులు ముందుండి ఎప్పుడు కూడా ఉదయం ఖాళీ లేకుండా వాకింగ్కి వచ్చిన ప్రతి పనిని పరిశీలిస్తూ ముందుకు పోతే వారికి ఏమైనా చేయాల్సిన ఉంటే చెప్పుకుంటూ అధికారులకి ఆదేశిస్తూ వారి త్వరితగతిన పూర్తయ్యేలా చేసి వారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం మనకెంతో సంతోషదాయకం. అలాగే ఇప్పుడు మన ఎన్నో రోజుల కళ ఈ కూరగాయల మార్కెట్కి వస్తే అయ్యో పాపం వీళ్ళు ఎట్లా చేసుకుంటున్నారు వ్యాపారము అని మీకు ఇబ్బంది, ఇక్కడ కూరగాయలు కొనే వాళ్ళకి ఇబ్బంది. వర్షం వచ్చిందంటే రొచ్చు ఆ నీళ్లు, కాలువల్లో నీళ్లు కూడా మీ షాపుల దాకా వచ్చి చాలా ఇబ్బందులు పడ్డారు. అవన్నీ ఒక కళలాగా అనిపిస్తూ ఉండింది నాకు. కానీ మన ఎమ్మెల్యే గారు రావటం, ఆ రోజు ఇది సాయిల్ టెస్ట్ చేయాలా, ఇక్కడ ఇది బిల్డింగ్ కడితే నిలుస్తుందో నిలబడదు అంటే తొందరగా కార్యక్రమాలు కావాలని నా సొంత డబ్బులతో నేను సాయిల్ టెస్ట్ చేయించడం కూడా జరిగింది. అయినా కూడా ముందుకు కదిలో దానికి అవకాశం లేకుండా పోయింది. తర్వాత మన ఎమ్మెల్యే గారు రావటము, ఆయన అంకుటిత దీక్ష, ఆయన పట్టుబట్టిన విక్రమార్కుల్లాగా పనులు సాధించటము, అవి కార్యరూపం దాల్చేటట్టుగా చేయటము, నిజంగా గొప్ప ఎమ్మెల్యే గారు మనకి ఈ 5 సంవత్సరాలు గొప్పగా పనిచేశారు. గతంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధిని గూడూరు పట్టణంలో చేసి చూపించిన ఎమ్మెల్యే గారు మన వరప్రసాద్ గారు. నిజంగా మన గూడూరు ఒక ప్రతిభ తెచ్చే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు ప్రవర్తించడం, ఆయన మొక్కవోని పట్టుదలతో ముఖ్యంగా 1 టౌన్ 2 టౌన్ కల్పించే ఆ బ్రిడ్జిని సాధించడం అంటే అది చిన్న విషయం కాదు. తను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఈ 3 మంత్రాలు మంత్రంలాగా చదువుతుండేవాడు. వాకింగ్కి వెళ్తున్నప్పుడు కూడా ఈ మార్కెట్కి వచ్చి ఏది ఎంతవరకు డెవలప్ అయింది, ఎంతవరకు ప్రోగ్రెస్ వచ్చిందో అంత గొప్పగా ఆయన పర్యవేక్షించేవాడు. నిజంగా ఆయన పట్టుదలని ప్రతి ఒక్కరు గూడూరులో పుట్టినటువంటి భవిష్యత్తులో మరి అందరూ కూడా తెలుసుకునే విధంగా ఒక వాతావరణం చెప్పుతున్నారు. ఆయన చాలా సంతోషం. ఆయన సర్వీసులో మిగతా కాన్స్టిట్యున్సీ అన్ని విషయాలు చాలా గొప్పగా చేశారు. అయినా ఇవి 3 మాత్రం వారు వ్యక్తిగతంగా ఆయన ప్రతిభకు అవి సూచికలు. మామూలుగా చిన్న విషయం కాదు. మరి 1 టౌన్ 2 టౌన్ది ఆగిపోయింది. నేను ఆయనతో కూడా ఎన్నో సందర్భాల్లో కలిసినప్పుడు మన విజయవాడలో ఉన్నటువంటి రైల్వే అధికారులను కన్విన్స్ చేయడం అంటే అది ఆషామాషి కాదు. వాకాడు మండలం కాశీపురం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వాకాడు మండల బీజేపీ అధ్యక్షుడు కాలవల్లి ప్రసాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 17 సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిందన్నారు. అందులో హౌసింగ్, అంగన్వాడీలకు పౌష్టికాహారం, రైతులకు పీఎం కిసాన్, ఆరోగ్యశ్రీ, 5 లక్షల రూపాయల కేంద్ర ప్రభుత్వం కార్డుల పంపిణీ, పొదుపులో మరణించిన వారికి 2 లక్షల రూపాయలు బీమా పథకం ఇన్ని కూడా కల్పించడం జరిగిందన్నారు. అలాగే కరోనా వచ్చినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబ సభ్యునికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. వైకాపా నాయకులు రవిశేఖర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం అమలు చేసే సంక్షేమ పథకాల పట్ల అధికారులు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖాధికారిణి దీప, ఉప సర్పంచ్ శ్రీనివాసులు, ఈవో పిఆర్డి, సంకల్పయాత్ర నిర్వాహకులు, ఇన్ఛార్జ్ చంద్రశేఖర్, డ్రోన్ పైలట్ ఆది మన గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రధానమంత్రి మోడీ గారు మన రాష్ట్రంలో 17 సంక్షేమ పథకాలను ప్రజల కోసం ప్రవేశపెట్టారు. కొంతమందికి తెలియదు, కరోనా అప్పటి నుంచి రేషన్లో బియ్యమిస్తుండేది కేంద్ర ప్రభుత్వం ఉచితంగా, రాష్ట్ర ప్రభుత్వం కాదు. అదేవిధంగా రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు పీఎం కిసాన్ అంటే 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుంది ప్రధానమంత్రి మోడీ గారు. బీజేపీ పార్టీ కేంద్రంలో ఉంది. అదేవిధంగా మనకు ఇక్కడ అంగన్వాడీ పిల్లలకు
పౌష్టిక ఆహారాన్ని వాళ్ళకి 5 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పౌష్టికాహారాన్ని కేంద్ర ప్రభుత్వమే సప్లై చేస్తుంది. అదేవిధంగా చెప్పుకుంటా పోవాలంటే ఇంకా మన మండలంలో 316 గృహాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అందులో కొన్ని పూర్తయినాయి, కొన్ని సగంగా ఆగిపోయాయి, కొన్ని బేస్మెంట్ల వరకే పరిమితం. ఏదైతే కుట్టు మిషన్లు కావచ్చు, కుమ్మరోళ్ళు కావచ్చు, ఏదైనా ఒక ఏ వృత్తి పనైనా మీరు చేసుకునే పని అయితే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని దాన్ని మోటివేట్ చేసి మీకు కొంత డబ్బులు ఇచ్చి మీకు వస్తువులు ఇచ్చి వాటిని ఇంప్రూవ్ చేసి మిమ్మల్ని సర్వీస్ చేసి శిక్షణ ఇచ్చి మీరు మీ పని నేర్చుకుని చేసుకునేటట్టుగా ఈ శిక్షణ ఇస్తున్నారు. ఇది కూడా సంకల్పం, ఇది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి మనం వినియోగించుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు ఈ గ్రామంలో చాలా మంది పనులకు వెళ్ళిపోయి ఉన్నారు, లేదు చాలా మంది వచ్చేవారు. ఉన్న వాళ్ళలో మీకు ఇక్కడ ఉన్న అధికారులు మీకు పూర్తి అవగాహన కల్పించి మీకు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ సంక్షేమ పథకాలని గ్రామాల్లో ఏ విధంగా అమలవుతున్నాయి, ఎంతమందికి అవగాహన ఉంది, ఎలా వీళ్ళకి తెలుసా లేదా, ఎట్లా ఉంది, ఎట్లా వినియోగించుకోవాలి అనే విషయమై ఇక్కడ ఈరోజు ఈ వ్యాన్ ఒకటి పెట్టి మీ అందరికి తెలియపరచాలని, మీరు ఈ పథకాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని మీ దగ్గరకు వచ్చిన ఈ అధికారులకి మీకు అందరికీ నా హృదయపూర్వక. కొన్ని పథకాలు ఉన్నాయి, చాలా పథకాలు జరుగుతూ ఉంటాయి. ఏదొచ్చినా కూడా వాటిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అనేది మనకు ఒక నమ్మకం. చాలా ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు అమలు చేస్తుంది. మీకు దీంట్లో భాగంగా మేము వచ్చి మీకు ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చాం, ప్రతి ఇంటికి వాటర్ ఇచ్చాము, కుళాయి ఇచ్చాం. అది ఫస్ట్ మండలంలో మనమే ఫస్ట్ చేసాం మన గ్రామంలో. ఇది వచ్చేసి జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మన గ్రామానికి 5 లక్షలు ఆ రోజు. చాలామంది రాష్ట్ర ప్రభుత్వం చేసిందనో లేకపోతే ఎవరెవరు చేశాడనో ఇంకా ఎవరో చేశారని అనుకుంటారు. ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన పథకం. గూడూరు పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ ముందు ఉన్న వివేకానంద విగ్రహం వద్ద లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పూలమాల దండలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు ప్రజలందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ముందుగా స్వామి వివేకానంద విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యులు వారికి మా లయన్స్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అలాగే మన స్వామి వివేకానంద కేవలం హిందూ మతంలో పుట్టి కేవలం ఒక మతానికి కులానికి కాకుండా ప్రపంచానికి ఆదర్శమైన వ్యక్తిగా తయారయ్యారు. ఈ ప్రభావం స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస శిష్యుడిగా చేరిన తర్వాత ఆధ్యాత్మిక తత్వవేత్తగా అలాగే ఎన్నో యువతకి స్ఫూర్తిదాయకమైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చినటువంటి ఘనచరిత్ర కలిగిన స్వామి వివేకానంద మన భారతీయుడు కావడం మనందరం గర్వించదగ్గ విషయం. స్వామి వివేకానంద 1863 జనవరి 2012 జన్మించారు. ముందుగా స్వామి వివేకానంద పరమహంస శిష్యుడు కాకముందు నరేంద్రనాథ్ అనే పేరుతో ఉండింది. తర్వాత స్వామి రామకృష్ణ పరమహంస శిష్యులైన తర్వాత స్వామి వివేకానందగా ప్రపంచ ఖ్యాతి చెందారు. యువతకి ప్రేరణ కల్పించే దానికోసం దేశ పర్యటన అంతా చేసి తన వంతుగా యువతకు చేయాల్సిన సహాయంగా అన్నీ చేసినటువంటి స్వామి వివేకానందని మనం తలుచుకోవడం మన లయన్స్ క్లబ్ తరఫున మనకు. గురువులు స్వామి వివేకానంద గారి జన్మదినం పురస్కరించుకున్న లయన్స్ క్లబ్ వారు ఇక్కడ ఆయన విగ్రహానికి పుష్పమాలతో అలంకరించారు. తర్వాత ప్రభుత్వ హాస్పిటల్ నందు గర్భిణులకి రోగులకి బ్రెడ్ పండ్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడానికి ఎందుకంటే దీన్ని జాతీయ యువజన దినోత్సవంగా మనం గుర్తించాము.
ప్రపంచంలో నుండి అనేక దేశాల్లో మన యొక్క భారతదేశం యొక్క మహోన్నతిని చాటడంలో వివేకానంద స్వామి చాలా కృషి చేశారు. న్యూయార్క్ సిటీలో చేసినటువంటి ప్రసంగం ప్రసిద్ధిగాంచిన ప్రసంగం అది. ఆ విధంగా మన హైందవ మతాన్ని ప్రచారం చేయడంలోనూ మన దేశ గౌరవాన్ని నిలబెట్టడంలోనూ యువతకు మంచి స్ఫూర్తిగా నిలబెట్టినటువంటి స్వామి వివేకానంద గారిని జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడంలో ఒక స్ఫూర్తిదాయకమైన చిహ్నాలుగా వీటిని నిలపడం వారికి ఈ గూడూరు ఎప్పటికీ ఎమ్మెల్యేగా ఉన్న ఈ టైంని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేశారు. వారికి గూడూరు తరపున కృతజ్ఞత తెలుపుతున్నాం. అయితే ఈ మహానుభావుడు స్వామి వివేకానంద 1863 జనవరి 12వ తేదీన జన్మించి సూర్యుడు ఉదయించాడు అన్నట్లు ఈ యొక్క జాతి ఔన్నత్యాన్ని, జాతి యొక్క సమైక్యతను, ఇలా ఉంటే భవిష్యత్తులో ఇలా ఉంటాం మన అందరం కూడాను అని చెప్పి అందరికి కూడా తన స్ఫూర్తినిచ్చి అతను ఒక్కటే చెప్పాడు, 100 మంది ఇనుప కండరాలున్న యువకుల్ని నాకిస్తే ఈ జాతి మొత్తాన్ని ప్రక్షాళన చేయగలను, ఈ జాతిలో ఉన్న నిద్రావస్థను నేను మేల్కొల్పగలను అని ఛాలెంజ్ చేసిన మహోన్నత వ్యక్తి. అటువంటి వ్యక్తి మనకు మళ్ళా ఈ 150 సంవత్సరాల ఈ యొక్క ప్రయాణంలో అటువంటి వ్యక్తి మళ్ళా కూడా జన్మించలేదు. అటువంటి వ్యక్తి యొక్క జీవన విధానం, ఆయన చదువు, ఆయన పూర్తిగా ఆయన గురించి స్మరించుకోవాలంటే ఈరోజు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఈ స్వామి వివేకానంద గారిని మనం ఎప్పటికీ మర్చిపోలేని వాళ్ళము. ఆయన చేసిన ఎన్నో ప్రసంగాలు ఎన్నో స్ఫూర్తిదాయకమైనవి, యువతకు ఎన్నో విధంగా ముందుకు ఆలస్యంగా పోవాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా మేము ఆయన్ని స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు కూడా మా లైఫ్ క్లబ్ చేస్తున్నాము. ఆయనకి గుర్తుగా పేదలకు ఆహార పంపిణీ ఏర్పరుస్తున్నాము. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన మా లైఫ్ క్లబ్ మిత్రులకు పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు వివేకానంద వారికి లయన్స్ క్లబ్ ద్వారా పూలమాలలు వేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. హాస్పిటల్లో కూడా గర్భిణులకి, పేషెంట్లకి లయన్స్ క్లబ్ ద్వారా పండ్లు, రొట్టెలు పంచుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన లయన్స్ క్లబ్ వారికి నమస్కారం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ధనుర్మాస ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణ పరిధిలోని వైష్ణవ దేవాలయాల్లో తెల్లవారుజామున తిరుప్పావై కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. మహిళా భక్తులు తిరుప్పావై కార్యక్రమంలో పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓం కుమారా కల్పసేవ్యాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం వజ్రదృగ్విషయాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం సదావాయుసుదాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం స్వామినే శ్రీ వెంకటేశాయ నమః. ఓం శంకరాజన్య నేత్రాబ్జ పూజితాయ శ్రీ వెంకటేశాయ నమః. శ్వేతదీప వసన్ముక్త పూజితాంగయుగాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం అనంత శిరసే శ్రీ వెంకటేశ. ఓం బ్రహ్మాదిదేవ దుర్దస్య విశ్వరూపాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం జనకేశరాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం అక్షగణశ్రేష్ఠ సైన్యాపత్య ప్రదాయ శ్రీ వెంకటేశాయ నమః. ఓం గోత్రపదయే వృషభాచలవాసినే అన్యాయతే నమః. త్రివిక్రమాయ మహదే ఋషికేశాయ తే నమః. అచ్యుతాయ నమో నిత్యం లీలాద్రిలయాయ వేదరత్నవం శ్రీరయురాదే இறைவாணி தாராய் மலையேலோ ரெம்பாவாய் கரவகள் பின் சென்று காணம் சேர்ந்துண் போலோ ரெம்பாவாய் கோதை பிறந்தவோர் கோவி பரமாத்மனே வெங்கடேசாய மங்களம் தயாமிருதரே தீனாம் க்ஷமாவஹமூர்த்தயே சர்வகணம் శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాజ్ఞాసితవక్షసం సరకం పురాశేషేణ కథితం కపిలాయ మహాత్మనే నామ్నామష్టశతం పుణ్యం పవిత్రం నామష్టశతం మోక్షే వెంకటాద్రి నివాసినః ఆర్యారోగ్యదం తయే నమః. మే
तीर्थागहारिणे तीर्थस्वामी सरस्नाथ दुर्मेध प्राणहत्रे च श्रीधराय नमो नमः क्षत्रियान्तकरामाय मत्स्यरूपा विराजिताय नमः ओम महेतराय नमः ओम आनंद सागरावर्त गंभीर चंद्रानाय नमः ओम नीलकुटिलाटक शोभिताय नमः दिव्य चंदन चर्चिताय नमः ओम शुभाय नमः ओम सहस्रांगद केयूर कांचे लोकर शोभिताय கடல் சூழந்த மண்ணுலகம் வாழ பிறந்து ஓரிரவிற்கு மகனாய் ஒளித்து வாழ்வாய் சித்தும் சிறுகாலே வந்து முன்னை பத்து கஜன் பயத்தல் மாதேலோரெம்பாண்டோம் வரை கல்வியாவில் திருத்தக்க செல்வமும் ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்து வளரா நவாரை அணி புதுவை மைகமலத்தனே இன்புயில் பரிசுரை மாறு திவ்யாஞானசியம் அனுபத்ரவா அனுதினம் ஆரம் திருவாய் மலை போருளையே துய்யமாக்கும் புரிநூலும் வளமாமுனி உந்திவாய் புகழ்வாய் மகாத்மனே ஸ்ரீரங்கம் பெருசமானம் நாடு புகழங்கை பரசினானந்தராகா சூடகமே தோல்வனே நமः ஓம் நீலகுடிலாடக சோபிதாயே நமः ஓம் சௌந்தர்ய ஓம் புஷ்பமாகர் கஸ்தூரி ஓம் சுபாயே நமः ஓம் சரஸ்நாங்கத கேயூர காஞ்சே சூரந்த மண்ணுலகம் வாழ மருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் திருகாலே வந்து முன்னை தேவி மங்கள் மாதேலோரெம்பாவாய் இருந்து மகிழ்ந்தேலோ அனுஜார திவ்யாஞானசிவாசலவன் மாறன் திருவாய் மழையிலாத மணவாள மாமுனி உந்திவாய் புகழி பறை கொண்டு யாம் பெருசமானம் நாடு புகழங்கை பரசினானந்தராகா ஆடையிடுப்போம் మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయి నామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు పిఎస్సిఎస్లోని ఈవోగా విధులు నిర్వహిస్తున్న మల్లి చెంచువోబులు సుభాషిణి దంపతులు కుమారుడు కిరణ్ వ్యవహరించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. షిరిడికి పోవాలని నిర్ణయించుకున్నాను. అంటే మత గ్రంథముల పారాయణము వినం చివరి సమయం ఎవరో ఒక నుంచి బాబా పాదం ఆశ్రయించింది. కానీ ఇదే అదే మంచి మార్పులు బాబా అభయాయుధారోగ్య ఓం సాయి జయ జయ సాయి ఉన్ని చెప్పండి కొంచెం చిన్నగా ఓం సాయి శ్రీ సాయి జయ జయ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి సాయి శ్రీ సాయి జయ జయ సాయి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
వైఎస్ఆర్ పార్టీ పటిష్టతకు కృషి చేసే నాయకులు కార్యకర్తలు అందరూ కోరుకుంటున్న మేరిగ మురళిని గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాలని నేను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరానని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడి. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని, టీడీపీలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెల్లడి. ప్రగతి సేవా సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తుందని ఇన్నర్వీల్ క్లబ్ మాజీ అధ్యక్షురాలు మరియు మహిళా మండలి కార్యదర్శి స్నేహలతారెడ్డి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.